వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని దేవుడని, అధికారం పోంగానే ఇంకా ఏదేదో మాటలు మాట్లాడి అధికారం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇది గన్నవరం వంశీయో, కరణం బలరామో, గిరియో, వాసుపల్లి గణేషో, లేదంటే ఇంకొకడు ఇలాంటంతా ఎంత పనికిమాలిన బ్యాచ్. మాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ ఉండి అబ్బో ఇంకేముంది మా దేవుడు మా రాముడు చంద్రబాబు గారు అన్నారు. మరి వీళ్ళు పవర్ పోకంగానే పార్టీ మారిపోయారు. కాబట్టి అలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం కూడా 2014 వరకు బోండమ్మ గారికి రాజకీయ ప్రస్తావనే లేదు. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది. అంతకుముందు బోండమ్మ గారి పరిస్థితి ఏంటి? రాజకీయ ప్రస్తావన అంటే రాజకీయాల్లో ఎప్పుడూ ఉన్నాం. 99 నుంచి నేను టీడీపీలో ఉన్నా. 99 నుంచి బట్ అవకాశం రాలేదు. కంటెస్ట్ 2009లో నా పేరు ప్రకటించి మళ్ళీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. అప్పటి నుంచి ఉన్నాం మేము. ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ మా ఫ్యామిలీ పొలిటికల్గా తిరిగేవాళ్ళం. అంతే పదవుల్లో ఎప్పుడు లేవు. పదవుల్లోకి వచ్చింది 2014 ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేశా. 27,500 ఆల్ టైమ్ విజయవాడ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీతో ఆ రోజు గెలిచారు. తల్లిదండ్రులు అంటే దైవ సమానులు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి బోండమ్మ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? చిన్నతనంలోనే మా ఫాదర్ చనిపోవటం కానీ, తర్వాత మా మదర్ చనిపోవటం కానీ. చిన్నప్పుడే అమ్మ నాన్న ఫాదర్ మా మదరు ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది. ఓకే. అంతే తప్పితే అదేమి అందరూ ఫ్యామిలీస్లో ఎలాగ ఉంటాం అలాగే. తండ్రి చిన్నప్పుడే లేకపోవటం మీ ఎదుగుదలలో ఏదన్నా సమస్యగా మారిందా? అది మా బ్రదర్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉన్నారు. మీది మీ అన్నయ్యది ఎలాంటి బంధం అంటే ఏం చెప్తారు? జాయింట్ ఫ్యామిలీ అంతా బాగానే. బోండమ్మ గారు చూడడానికి నాగార్జున లాంటి మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, మంచి డ్రెస్ వేసుకుంటాడు. మ్యారేజ్ మాత్రం లవ్ మ్యారేజ్ జరిగిందా, అరేంజ్ మ్యారేజ్ జరిగింది? లవ్ మ్యారేజ్. ఎవరు ప్రపోజ్ చేశారు? చేసిన ఎప్పుడు 32 years అయిపోయింది ఇప్పుడు జరిగి. 32 years. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 58. ఎలా ఉంటుంది సార్ మీ సహకారం? ఎప్పుడు చూసినా రైవలరీగానే ఉంటారు. మేడం గారి సహకారం మీకు ఎలా ఉంటుంది? మా అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోయింది మొన్నే, లాస్ట్ ఇయర్. యుఎస్లో ఉంటాడు. మా చిన్న అబ్బాయి వచ్చి హైకోర్టు అడ్వకేటు, ఇక్కడే అమరావతి హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తారు. ఏ ఆశయం కోసం వచ్చారు సార్ రాజకీయంలోకి? పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి. సర్వీస్ చేయటం కోసం ఏముంటాయి దీంట్లో. సర్వీస్ చేయటం కోసం ఫస్ట్ నుంచి మాకు ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ. విజయవాడలో పుట్టాము, విజయవాడలో పెరిగాం కాబట్టి ఇక్కడ పొలిటికల్ నాయకుల్ని క్లోజ్ అబ్జర్వేషన్లు ఉన్నాం కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అట్లాగే పాలిటిక్స్లోకి వచ్చాం. అలాగే పబ్లిక్కి సర్వీస్ చేసి గెలిచిన మొట్టమొదటి అంటే కంటెస్ట్ చేసిన మొట్టమొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ అనుభూతి ఎలా ఉండింది? చాలా బాగుంటుంది. రెండోసారి కూడా నేను గెలిచాను. రెండోసారి కూడా నేనే ఓడిపోయిన పర్సన్ కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర తీసుకున్నారు. 23 నెంబర్కే పరిమితం కావాలని 24వ వాడిని బోండమ్మని ఆపేశారు. సార్ రాజకీయంగా అంతిమ లక్ష్యం బోండమ్మ గారిది ఏంటి అంటే ఏం చెప్తారు? ఎంతవరకు జర్నీ వెళ్తే అంతవరకు జరగటమే. అంతిమ లక్ష్యం ఏం లేదు. రేపు మనం సిన్సియర్గా, హానెస్ట్గా, హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పదవులు కానీ ఇంకోటి కానీ అయ్యే వస్తాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే టికెట్ రాలా, అట్లాగా ఫస్ట్ లిస్ట్ రాలా, అట్లాగా వచ్చే టైం వస్తే అన్నీ వస్తాయి. మా నాయకుడు అన్నీ గుర్తిస్తాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు? 27 మంది మంత్రులు ఉంటే, 26 మంది మంత్రులు ఉంటే కనీసం నా పట్టుమని 5-6 కూడా పార్టీ కోసం కష్టకాలంలో లేరు. ఇవాళ అందరూ వచ్చి వీరుడు సూర్యుడు అంటారు, పార్టీ అబ్బో సూపరు మాకు ప్రాణం అది ఇది అంటారు. అది వేరే విషయం. కానీ ఎంతమంది పనిచేశారు పార్టీ కోసం, ఎంతమంది చంద్రబాబు గారికి అండగా నిలబడ్డారు, పార్టీకి అండగా నిలబడ్డారు అనేది ముఖ్యం. ఆ అండగా నిలబడింది పార్టీ కష్టకాలంలో ఉన్న 10 మందిలో బోండమ్మ నెంబరు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. అది ఆటోమేటిక్గా జరగాల్సిన టైంలో, జరిగే టైంలో అన్నీ వస్తారు. ఫైనల్గా బోండమ్మ గారి జీవితయానం ఎలా ప్రారంభమైంది, ఎలా ఎదిగారు మీరు ఈ రాజకీయంగా అంటే ఏం చెప్తారు? అంతా బిజినెస్ ఫ్యామిలీ అండి. మా ఫాదర్ కాడి నుంచి మాదంతా స్టీల్ షాప్స్. మా మామయ్యలు కానీ, మా నాన్నగారు కానీ, తర్వాత మా అన్నయ్య కానీ, తర్వాత ఇక్కడి నుంచి నేను తిరుపతి వెళ్ళిపోవటం కానీ, అక్కడ స్టీల్ షాపులు, బిజినెస్ అంతా బిజినెస్ లైన్లో ఉన్నాం. ఓకే. తర్వాత ఇండస్ట్రీస్ ఉండేవి. తర్వాత స్టీల్ ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఉండేది. తర్వాత ఓన్గా సిమెంట్ ప్లాంట్ తీసుకున్నాను నేను. తర్వాత అది రన్ చేసాం. తర్వాత అది బైఫర్గేషన్లో తెలంగాణ ఆంధ్ర యాజిటేషన్లో అది క్లోజ్ చేసాం. క్లోజ్ చేసి తర్వాత అక్కడి నుంచి 2012లో బిజినెస్ ఆపేసాం. 2013లో ఆల్మోస్ట్. 2014లో కంటెస్ట్ చేశాను నేను. కంటెస్ట్ చేసిన కాడి నుంచి వ్యాపారాలన్నీ క్లోజ్ చేసి
కంప్లీట్ ఫుల్ టైం పొలిటీషియన్గానే ఉంది. అంటే అప్పటి నుండి కూడా మీరు ఈ ఐరన్ బిజినెస్లో ఉన్న పిల్లలిద్దరు ఎందుకు ఆ బిజినెస్లో సెటిల్ అవ్వలేదంటే? అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. వాళ్ళు అంటే మేమంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదువుకోలేదు. వాళ్ళకి చదువుకోవడం ఇంట్రెస్ట్. పెద్ద ఆయన ఎంఎస్ యూఎస్లో చేశాడు, అక్కడే మంచి జాబ్ చేస్తున్నాడు ఐటీ కంపెనీలో, మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. అలాగే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసాం. వైఫ్ కూడా ఏవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి నంద్యాల, ఆమె అక్కడే ఉంటుంది. మా కోడలు కూడా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ చిన్న అబ్బాయి మాత్రం జిందాల్లో ఎల్ఎల్ఎం చేశాడు. ఎల్ఎల్ఎం చేస్తే హైకోర్టు ప్రాక్టీస్ స్టార్ట్. ఓకే. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అది. వాళ్ళు ఒకళ్ళు నా దగ్గర ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. సార్, సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ కాబట్టి విజయవాడ సెంట్రల్ ప్రజలకి బోండా ఉమ్మగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బోండా ఉమ్మగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు నేనేంటో మీకు తెలుసు, బోండా ఉమ్మ ఎలా పనిచేస్తాడో తెలుసు, బోండా ఉమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు, ఎలాగా పబ్లిక్కి కన్సర్న్గా ఉంటాడో తెలుసు, సమస్యల పట్ల అవగాహనతో ఉంటాడో తెలుసు. కాబట్టి నేనేంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలా. మరొకసారి మీ అందరూ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనమందరం కూడా మన కాన్స్టిట్యున్సీ, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని హృదయపూర్వకంగా కోరుకుంటాం. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలని మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి మీ విలువైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.